నమస్కారం. ఈ వీడియో ఖచ్చితంగా మగవాళ్ళు చూడండి, ఆడవారు కూడా మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ముందు నా అనుభవం చెప్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒకసారి రా మాట్లాడదాం అని అన్నప్పుడు మ్యాక్సిమం ఫోన్లో ట్రై చేస్తా, అవ్వట్లేదంటే డైరెక్ట్గా వెళ్తాం. అదే బయట వాళ్ళు, నాకు వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఆర్ సంథింగ్ ఏదో ఒక రిలేషన్ ఉంది, ఏదో డిస్టర్బెన్స్ లేదు, కలిసే మాట్లాడుకోవాలి, అప్పుడే సాల్వ్ అయ్యేది అనుకున్నప్పుడు ముందు ఫోన్లో చూడడానికి ట్రై చేస్తా. అవ్వట్లేదంటే సరిగ్గా తప్పదంటే వెళ్ళి కలిసి మాట్లాడి చెప్పేసి వస్తాం. ఇక లవర్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే, లేదు మనల్ని ఇష్టపడి ఒక మనిషి అనుకుందాం, నువ్వు ఆమెతో ట్రావెల్ చేయలేవని తెలిసినప్పుడు ముందే చెప్పాలి. నేను నీతో కలిసి ట్రావెల్ చేయలేను, మన మధ్య ఫోన్ కన్వర్సేషన్ అన్నా కూడా ఒక లిమిట్ వరకే, ఆ లిమిట్ దాటుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా నేను దూరం జరుగుతా, బీ ప్రిపేర్ ఫర్ దట్ అన్నట్టు చెప్పాలి. వాళ్ళు అదేముండదు, నేను పద్ధతి ఉంటా, జాగ్రత్తగానే ఉంటే నీకు ఏ చిన్న ఇబ్బంది అంటారు. అయినా కానీ అవతల అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ ఇష్టం పెరుగుతూ పోయేది. అది ఎంతగా అంటే మనం పెళ్లి చేసుకోవద్దు, బట్ కనీసం అప్పుడు మాట్లాడుకుందాం, కలుసుకుంటూ ఉందాం, నాతో టచ్లోనే ఉండాను. బట్ టచ్లో ఉండటం ద్వారా వీళ్ళ పనులు డిస్టర్బ్ అవుతున్నాయి, వీళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఆలోచనలు అండ్ వాళ్ళు పెట్టిన మెసేజ్లు, వాళ్ళు మాట్లాడే కాల్స్, ఇవన్నీ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళకి చెప్పి, నువ్వు నిజంగా నా మంచి కోరుకునే మనిషి అయితే వద్దు, దయచేసి పూర్తిగా దూరం జరుగుతాం, అదే నాకు మంచిది, అర్థం చేసుకో అని చెప్పాలి. దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కూల్గా అక్కడితో హ్యాపీగా ఎవరిదారు వాళ్ళది. గతంలో ఏదైనా మెమరీస్ ఉంటే మంచివి అవి ఉంటాయి, లేదు అన్నప్పుడు చాలా ఇక్కడితో ఒక జర్నీ అయిపోయింది అనుకుంటారు. లేదు వాళ్ళు తేడాగా ఉన్నారనుకున్నప్పుడు బ్లాక్ చేయటం, ఇక ముందు జాగ్రత్తగా తెలిసిన మన అనుకున్న మనుషులకు చెప్పి పెడతాం. పలానా వాళ్ళతో ఇలా పరిచయం అయింది, బట్ అనుకోకుండా కొంచెం క్లోజ్ అయినా, ఇప్పుడు తను ప్రేమ అంటుంది, వాడేం పెళ్ళి అంటున్నాడు, లైక్ ఇలా ఆడలు మొగలిద్దరు కూడా అలా చెప్పుకుంటున్నప్పుడు ఏమైంది, గబక్కన అనుకోకుండా నీ తప్పేం లేకుండా అవతల ఏదైనా చేసుకుంటే, లేదు నీ తప్పేం లేకుండా అవతల ఏదైనా చేస్తే కంప్లైంట్ ఇవ్వటమో, లేదన్నప్పుడు ఏదైనా లెటర్ రాయటం సంథింగ్ లేదట. ఆల్రెడీ చెప్పేట్టున్నావు కాబట్టి ఇబ్బంది ఉండదు, అమ్మాయికైనా అబ్బాయికైనా. అలా ఏం లేకుండా మీ ఇద్దరి మధ్య ఉంది, విషయం మూడో వాడికి తెలీదు. అలాంటప్పుడు అకస్మాత్తుగా ఇద్దరులో ఎవరికైనా జరిగినా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆబ్వియస్లీ తెలిసేదేంటి, అవతల వారి వల్ల తెలిసిద్దా లేదా. అది కూడా ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అవతల చనిపోవడానికి కారణమయ్యారు అన్నప్పుడు ఇంక వదులుతారా. ఆ మరి సహాస్ రెడ్డి, హైదరాబాద్ బాచుపల్లి ఏరియా, అతను ఎంబీబీఎస్ వచ్చేసి వైజాగ్ గీతంలో చేశాడు. ఆడ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయితో పరిచయం, ఆ పరిచయం కాస్త లవ్. ఇక ఆ తర్వాత విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పీజీ. అప్పుడు అతనికి దీపిక అనే అమ్మాయి పరిచయం అయింది. భక్తులు దీపిక, డాక్టర్ ఆఫ్ కోదండరామరెడ్డి అండ్ భారతి గారు, వీళ్ళది వచ్చేసి రాయలసీమ. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి మెడికల్ కాలేజ్ వచ్చేసి అక్కడ మన శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, అక్కడ ఎంబీఎస్ చేసింది. పీజీకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి వచ్చింది. ఆమె సీనియర్ అయ్యి ఈ అమర్ సహాస్ రెడ్డి. దెన్ 1 yearగా లవ్లో ఉన్నారు. ఈ అమ్మాయి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేస్తుంది విజయవాడ, అతను నందిగామ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక చదువులు అయిపోయినాయి, హ్యాపీగా పెళ్లి చేసుకుందని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది. అమ్మాయి డాక్టర్ అవటం, నాకు డాక్టర్ అంటేనే చాలా ఇష్టం, గౌరవం, నేను దేవతలు అంటే డాక్టర్లనే అంట నేను. సో చక్కగా ఉన్నారు మనిషి కూడా, చూడగానే ముఖం వచ్చి చాలా గొప్పగా ఉంది. ఈ అమ్మాయితో ఆల్రెడీ రిలేషన్లో ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు, డాక్టర్స్ కదా, ఆల్రెడీ చాలా మెచ్యూరిటీ ఉంటుంది కదా, నువ్వు ముందే చెప్పాలి కదా, దీపిక నేను ఆల్రెడీ వేరే వాళ్ళ రిలేషన్లో ఉన్నాను, లేదన్నప్పుడు గతంలో ఒక అమ్మాయితో నేను లవ్లో ఉన్నా, ఒకవేళ అమ్మాయి మరలా నా లైఫ్లోకి వస్తే నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక మాట చెప్పుంచాలి కదా, ముందు చెప్పలా. బట్ లవ్ అని కంటిన్యూ చేశాడు. దీపిక కూడా ఇంకెన్నో ఆశలు పెట్టుకుంది, దట్టు ఇద్దరు ఒకే క్యాస్ట్, రెడ్డి, ఇంక ఇబ్బంది లేదు కదా, అండ్ ఇద్దరు డాక్టర్లు, ఇంక ఇబ్బంది లేదు అనుకుంది పాప మీ పిల్ల. ఇక పెళ్లి చేసుకుందామని చెప్పేసి అంటే అప్పుడే అతను ఓపెన్ అయ్యాడు. లేదు, వైజాగ్లో ఉన్నప్పుడే ఒక అమ్మాయితో నేను రిలేషన్లో ఉన్నాను, ఇప్పుడు తను పీజీ చేస్తుంది, దాని తను చదువు అయిపోయింది, తనతో నా పెళ్ళి అని చెప్పాడు. మరి నేనేమవ్వాలి? దెన్ ఆ మాట అన్నప్పుడు నిజంగా ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఆ మనిషి బాగా కోరుకుంటారు, దూరం ఉన్నా దగ్గరకు ఉన్నా.
దట్టు డాక్టర్, ప్రాణం పోసే దేవత. దెన్ దీపిక అర్థమయ్యేలాగా చెప్పాలి అమర్ సహస్రెడ్డి. అలా చెప్పకపోగా అరట్టై యాప్ ఉంది కదా, అందులో వీళ్ళు చాట్ చేసుకుంటూ చివరికి ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు కూడా అందులోనే వాట్సాప్ అరట్టైలోనే కాల్స్ కూడా ఉంటాయి, జస్ట్ లైక్ వాట్సాప్ లాగా. ఇంకన్నీ అందులోనే. మొన్న ఆమె చనిపోయినటువంటి రోజున మిడ్-నైట్ 12:30 వరకు 10 గంటల 40 నిమిషాలకు ఇద్దరి మధ్య కన్వర్సేషన్ స్టార్ట్ అయింది, చాటు కాల్స్. దెన్ ఆ అమ్మాయి డ్యూటీలోనే ఉంది. అలా నైట్ 12:30 వరకు. ఇక ఆ తర్వాత ఆమె అనస్థిషియా డాక్టర్, ఏమాత్రం మొత్తం మంది ఎక్కువైందంటే చనిపోతారు. ఇక ఆ తర్వాత ఇంకా ఆమె ఇంజక్షన్ చేసుకుంది, చనిపోయాను. ఎలా అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఖచ్చితంగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చెప్పే ఉండేది కదా. వాళ్ళ నాన్న కోదండరామరెడ్డి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు, అమర్ సహస్రెడ్డి దగ్గరికి నందిగా వెళ్ళాడు. ఏంటి బాబు అసలు ఏమైంది ఏంటి, చివరిగా నీతో మాట్లాడింది అంటే, లేదు అంకుల్ జస్ట్ నార్మల్గా మాట్లాడాము, సబ్జెక్ట్ రిలేటెడ్ తప్ప ఇంక వేరేది ఏమీ లేదని చెప్పాడు. పాప ఆయన వచ్చాడు. బట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తెలిసింది ఈమె కొన్ని యాప్స్ రిమైనింగ్ మొత్తం చెక్ చేస్తే అందులో అతనితో చాటింగ్ చేయటం, అతనితో కాల్స్ మాట్లాడటం ఇవన్నీ ఉన్నాయి. క్రాస్ చెక్ చేసినప్పుడు అతనే ఈ అమ్మాయిని ఒక రకంగా వేధించాడు, ఇబ్బంది పెట్టాడు. చివరగా సరే సరే నేను నచ్చిందే చదువు కానీ ఒక్కసారి విజయవాడ రా మాట్లాడుకుందాం అంటే ఇక అమ్మాయి లాస్ట్ ఎఫర్ట్ అన్నట్టు. సరే ఇంత రాత్రి వేళ వద్దు, నేను రేపు వస్తా, లేదు ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ వస్తా, ఏదో డేట్ చెప్పాలి కదా, టైం చెప్పాలి కదా. నేను అసలు రాను. ఇంకా మరి అతను ఏం చెప్పాడో తెలియదు, పోలీసులు ఇంకా రివీల్ చేయలేదు పూర్తిగా. నేను అనుకోవటం ఇక ఆ అమ్మాయిని నువ్వు చస్తే చావు, నాకు సంబంధం లేదు, ఇదిగో నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మొత్తానికి ఏదో గట్టిగా ఆమెను అన్నట్టున్నాడు. ఇదే అన్నాడా ఇంకేమన్నా అన్నాడు నిజంగా నాకు తెలియదు. బట్ ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు ఇద్దరి మధ్య చాలాసేపు కన్వర్సేషన్ నడిచింది. అందులో క్లియర్గా విజయవాడ రా ఒక్కసారి మాట్లాడుకుందని చెప్పేసి ఈ అమ్మాయి అంది. డాక్టర్, పీజీ కూడా అయిపోయింది, దెన్ ఆబ్వియస్లీ మెచ్యూరిటీ బాగుంటుంది, అన్నింటికి మించి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఉంటాయి, అండ్ ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ. ఇలా చెప్తూ పోతూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తుందండి, ఆత్మహత్య చేసుకునేంత ఇదికి ఆమె వెళ్ళిందంటే తప్పు ఆ అబ్బాయిది కూడా ఖచ్చితంగా ఉంది. మామూలుగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళదే తప్పు అంట నేను. అవతల తప్పు ఉన్నా కానీ ఆత్మహత్య చనిపోవాల్సింది ఏంటి, అవతల నేను చేసుకోవాలా, అక్కడికి అదృష్టం లేదు, వదిలే అంతే. బట్ ఇక్కడ వేధించడం అంటారు. ఇందాక స్టార్టింగ్ నా గురించి చెప్పానే, నేనేం చేస్తానంటే మ్యాక్సిమం అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్తాను. ఈవెన్ నాకు ఇబ్బందిగా ఉన్నా, నేను బాధలో ఉన్నా, అవతలని విసిగిస్తున్నా కానీ లేదు వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం. ఇక చివరికి ఇంక అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు టైం అనేది తీసుకుంటా, కొంత టైం తీసుకుందాం, అతతో మాట్లాడుకుందాం, అతతో కలుద్దాం, లేదు అన్నప్పుడు సరే అంటే కొంచెం టైం ఇవ్వు చెప్పేసి అని ఇక ఆ తర్వాత నేను డీటెయిల్గా మరలా మెసేజ్ పెడతాం, కాల్ చేయడం ఏదో ఒకటి చేస్తాం. ఇది నేను చేసి ఉండొచ్చు, నా ఫ్రెండ్ నా సలహా కూడా ఇచ్చి ఉండొచ్చు, మీరు ఎలాగైనా అనుకోండి, ఓకే. బట్ నేనేమంటున్నాను, ఒక మనిషి మన వల్ల చనిపోకూడదు, ఒక మనిషి మన వల్ల బాధపడకూడదు. అలానే మనం బాధపడకూడదు రా బాబు, మళ్ళీ మనం బాధపడ మనం ఇబ్బంది పడకూడదు, మరలా అక్కడ కూడా క్లారిటీ ఉండాలి. అందుకే ఒక కొత్త మనిషితో ఒక జర్నీ అన్నా, లేదా ఒక కొత్త మనిషితో చాట్ అన్నా, కాల్ అన్నా, కలిసినప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా మీరెవరు ఏంటనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మీతో జర్నీ ఎలా ఉండేది అంటే క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో అనుకోండి ఏదైనా వచ్చినప్పుడు ముందుగానే వాళ్ళు చెప్పుంది సార్. అయినా నాకు అర్థం కాదు, ఇప్పటికీ చెప్తున్నా, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కానీ, సొంత వారు కానీ బయట వారైనా ఎవరైనా కానీ చనిపోవటం ఏంటి, చనిపోవడం చూసి పక్కన పెడదాం. అవతల వాళ్ళు ఫోన్ మాట్లాడిపోతే నీకు అసలు ఇబ్బంది ఏంటి, అవతల వాళ్ళు చాటింగ్ చెప్పితే అసలు నీకు ఇబ్బంది ఏంటి. వాళ్ళ లైఫ్ వాడు, నీ లైఫ్ నీది. వాడికంటూ లైఫ్ ఉంది, నీకంటూ లైఫ్ ఉంది. వాడికంటూ లవర్ ఉండదా, వాడికంటూ భార్య ఉండదా, వాడికంటూ ఫ్యామిలీ ఉండదా, అండ్ మరోవర్ వాడికంటూ కెరీర్ ఉండదా. అలాగే ఆడపిల్లలకైనా, మా ఆంటీలకైనా, అబ్బాయిలకైనా, ఎవరికైనా కానీ వీళ్ళకి కూడా ఇలానే కదా. రెండు చేతులు కలిస్తే చెప్పట్లే కదా. ఎందుకు ఒక చేయ పట్టుకొని నువ్వు రా నువ్వు మాట్లాడు నాతో ఉండు నేను భారతదేశం దూరం పెడుతున్నావా, లేదన్నప్పుడు నీకు ఏమంటారు మోసి తీరిపోయిందా, నా అందంగా లేనైనా. ఇంకా అబ్బాయి వచ్చేసి ఓహో నా దగ్గర సరైన జీతం లేదా, ఓహో నా దగ్గర డబ్బు లేదా, ఓహో నా కులం వడ్డీ వచ్చింది. ఏంద్రీ దరిద్రం నాకు అర్థం కాదు. ఆడోళ్ళు అలాగే, మగవాళ్ళు అలాగే, చిన్నోళ్ళు అలాగే, పెద్దోళ్ళు అలాగే, ఆంటీలు అలాగే, అబ్బాయిలు అలాగే, అంకుల్స్ అలాగే, అమ్మాయిలు అలాగే, ముసలోళ్ళు అలాగే, మొత్తకోళ్ళు అలాగే. ఏంది అసలు అని ఒకళ్ళు వద్దు అన్నారంటే ఇంకా అక్కడితో వద్దు, ఇంక వాళ్ళు మనకు వద్దు చాలు. ఇన్నాళ్ళు వాళ్ళతో బెస్ట్ మెమరీస్ అంటే చాలు, ఇంకా అవి కూడా లేవో దరిద్రం వదిలిపోయింది ఇంక అంతే.
అంతేగాని ఒకసారి వద్దు అన్నాక, దూరం ఉందామన్నాక మరలెందుకు ప్రెజర్ పెడతారు? ఇది నార్మల్ వాళ్ళకి. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి లవర్ కదా, బాగా చదువుకున్నారు కదా, అడిగింది కదా ఒక్కసారి కలుద్దామని. ఏమైంది అతనికి? పోనీ ఆ అమ్మాయిల నాన్నకు ఫోన్ చేసి, అంకుల్ ఇట్లా నా పెళ్లి కుదిరింది, నేను పలానా చేసుకుందాం అనుకుంటున్నాను, మీ అమ్మాయికి ఆ విషయం చెప్పాను, అయినా సరే ఇట్లా మెసేజ్ పెడుతుంది, కాల్ చేస్తుంది. దెన్ ఆయన ఇద్దరు కలిసి వెళ్ళి మాట్లాడండి సరిపోయింది. లేదు వాళ్ళ ఫ్రెండ్ గుడికి పిలిపించు, చక్కగా అక్కడ మాట్లాడి దేవుడి ముందు నేను అబద్ధం చూడటం నిజమే చెప్తున్నాను కదా అని చెప్పేసి చెప్పు. ఎన్నుంటే రా బాబు, ఒక మనిషిని బతికించాలనుకుంటే. చంపాలనుకుంటే ఒకటే, నీ సావు నువ్వు సావు, నా సంబంధంలా, నేనే తప్పు చేయలే అని నువ్వే. ఇదేంట్రా అసలు? ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే నా కళ్ళ ముందు కొన్ని ఘోరాలు నాకు తెలుసు కాబట్టి, కొన్ని ప్రాక్టికల్గా నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నా కళ్ళ ముందు 2 ప్రాణాలు పోయినాయంట. అందుకే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తే స్మూత్గానే చెప్తుందని చెప్పిన. అవతల అర్థం చేసుకుంటే హ్యాపీ, అర్థం చేసుకోలేదనుకో కొంచెం టైం తీసుకుని స్మూత్గా క్లోజ్ చేస్తాను. ఇక అక్కడ ఏ రిలేషన్ వద్దన్నట్టు, ఫ్రెండ్స్ అయినా, తెలిసిన వాళ్ళైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే. అందుకే నేను ఏమంటానంటే, ఒక మనిషి మన వల్ల సంతోషం ఉండాలి, లేదు వాళ్ళ సంతోషం మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నువ్వు అర్థమయ్యేలాగా చెప్పి ఇది అక్కడితో ఆపాలన్నట్టుగా కూల్గా చెప్పాలి. అంతే తప్ప ఒక మనిషి చనిపోయేదాకా వద్దండి. అటువంటివి ఉంటే స్టార్టింగ్లోనే ఆపేసేయండి. ఒక మనిషికి హోప్ ఇవ్వద్దు, ఒక మనిషి మన కోసం ఎదురు చూడొద్దు, అండ్ ఒక మనిషి నువ్వే సర్వసంస్థలు అనుకోవద్దు. అలా అనుకున్నారంటే నువ్వు ఆ రకం ఉండగలిగితే ఉండు, లేదంటే వద్దు అని చెప్పి అక్కడితో కూల్గా ఆపేసాను ఇంకంతే. దాన్ని సాగదీయొద్దు. మొన్న కూడా ఈ మధ్య అక్కడ చూసాను నేను. సరే మామూలు టచ్లో ఉందాంలే, సరే సరదాగా అప్పుడు మాట్లాడుకుందాంలే. మొన్నేరా అబ్బాయి, కొద్ది రోజులు అవుతుంది, అబ్బాయి అనుకుంటే అలా చేసింది. ఇక్కడే కదా మన చిత్రపురి కాలనీలో అనుకుంటా. ఆ అమ్మాయి యూట్యూబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో, చదువుకుంటూ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తుంది. ఆ అబ్బాయి వచ్చేసి జాబ్ కోసం వచ్చాడు వైజాగ్ నుంచి. లవ్ అన్న అమ్మాయి అంది, పెళ్లి సుందర అమ్మాయి అంది, ఇతను వచ్చేసి కాదుకూడదు అన్నాడు. అతది విడిపోయినారు. అగైన్ మరలా దగ్గర ఎలా ఏంటంటే, ఇతను ఆ అమ్మాయికి చెప్పాడు, సరే నువ్వు బాధపడుతుంది, నీతో క్లోజ్గా ఉంటున్నా, బట్ మన అందరూ క్లోజ్ కొన్ని ఊరికి చెప్పొద్దు. దాన్ని మరలా అమ్మాయిల ఆశలు చిగురించాయి కదా. మరలా అమ్మాయి ఏమనుకుంది, వీడు మారతాడులే, ఈరోజు మాట్లాడుతున్నాడు, కలుస్తున్నాడు, రేపు ఒకటవుతాడు, అవతల ఇంకొక అమ్మాయి వాడు మర్చిపోతాడులే, అలానే కదా పాప మా పిల్లలు అనుకుంది. చివరికి ఏం చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు నీకు అర్థం కాదా, నువ్వు మారవా, మేబీ ఏం చెప్పాడు నాకు తెలియదు. బట్ ఫైనల్లీ అతను వెళ్ళిపోయాడు, ఆమె ఆత్మహత్య చచ్చిపోయాడు. ఎన్నిసార్లు చెప్పాను ఇవన్నీ కూడా. స్టార్టింగ్లోనండి ఏదైనా కలిసి కొద్దిగా ట్రావెల్ చేస్తారు అనుకుందాం, కొద్ది రోజులు మాట్లాడాలని అనుకుందాం, అందులో హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంచుకోండి మీతో పాటు, లేదు బాధ ఉందంటే ఒక్కడితో వదిలేసాడు ఇంక అంతే. హ్యాపీ అయినా బాధ అయినా ఆ కొద్ది రోజులు జర్నీ అనుకుంటే, అక్కడ ఎవరిలా ఫాల్దు అనుకుంటే చాలు, ఇక అక్కడ పర్మనెంట్ నెంబర్ ఇక బ్లాక్ చేసేయండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. లేదు మధ్యలో ఒకసారి మాట్లాడదాం, మధ్య ఒకసారి కలుద్దాం, మధ్య ఒకసారి మెసేజ్ చేద్దాం, అటువంటి దిక్కుమాలిన ఆలోచనలు రానివ్వకండి. మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, దానికి తగ్గట్టు ఉండాలనుకున్నప్పుడు అలాగే అవతల చెప్పండి. సెట్ కాదనుకుంటే ఫ్రెండ్ అయినా ఎవరైనా ఏంటైనా అక్కడితో ఎండ్ చేసేయండి. అంతే తప్ప ల్యాక్ చేయొద్దు, ట్రాక్ చేయొద్దు, అతిమస్తానికి పోయి గొల్లెక్కి దోలెక్కి అవతలని ఇబ్బంది పెట్టవద్దు. అండ్ అవతల కోసం మీరు రోజు త్యాగాలు చేసిన బిల్డప్ ఇచ్చేసుకుంటూ మీ జీవితం నాశనం చేసుకోవద్దు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇకనైనా మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోండి. స్టార్టింగ్ అయినా మధ్యలోనే ఎప్పుడైనా సరే నిజం చెప్పండి, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండండి. మనం ఎవరైనా ప్రేమించామంటే వారు మన వల్ల ఇబ్బంది పడొద్దు. మనం ఎవరైనా ప్రేమించామన్నా, ఇష్టపడ్డామన్నా, మనం విడిపోవడం అన్నది లేదా కలిసి ఉండడం అనేది ఎలాగ ఉండాలంటే హార్ట్ఫుల్గా ఉండాలి ఏదైనా. పాపం ఈ అమ్మాయి చనిపోయిన ఇది అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది.